హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ జూన్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని డీటెయిల్స్, దాని ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలా, అది ఏటి క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామినేషన్ డేట్స్, ఇంత డీటెయిల్గా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి యూజీసీ నెట్ జూన్ 2025 ఇది మనకి యూజీసీ నెట్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది దేని కొరకు అంటే ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అండ్ పిహెచ్డి అడ్మిషన్కి. ఇంతకుముందు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ కోసం, లేకపోతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఈ రెండింటి కోసం యూజీసీ నెట్ కండక్ట్ చేసేవాళ్ళు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి పిహెచ్డి అడ్మిషన్స్ కూడా మళ్ళీ ఆయా యూనివర్సిటీస్ టెస్టులు పెట్టకుండా దీని ద్వారా కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకొని దాని ద్వారా కూడా పిహెచ్డి అడ్మిషన్ చేయొచ్చు అన్నమాట. దాన్ని కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్. ఎవ్రీ ఇయర్ 2 times జరుగుతుంది అన్నమాట. జూన్, డిసెంబర్లో యూజీసీ నెట్ జరుగుతుంది. దానికి ఒక 1 month 2 months బిఫోర్గా మనకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇది నేషనల్ టెస్ట్, నేషనల్ లెవెల్ టెస్ట్ అన్నమాట ఇది యూజీసీ నెట్ అనేది. అయితే ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి మనకి ఇక్కడ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే మనకి టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి, మార్క్స్ వచ్చిన వాళ్ళకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇస్తారు. వాళ్ళ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఏదైనా యూనివర్సిటీలో రీసెర్చ్ చేయాలో వాళ్ళకి ఫెలోషిప్ ఇస్తారన్నమాట. వాళ్ళ ఫెలోషిప్ కూడా ఉంటుంది అన్నమాట. అది ఒకసారి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే 3 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ 3 years లోపలే వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అవ్వాలన్నమాట. వాళ్ళు ఫెలోషిప్ ఇస్తారు. అవి కాకుండా నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్కి, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీకి, నేషనల్ ఫెలోషిప్ పర్సనల్ విత్ డిజేబుల్స్కి, వాళ్ళకు కూడా 3 నేషనల్ ఫెలోషిప్స్ ఉన్నాయి. అవి కూడా ఒక క్రైటీరియా ప్రకారం వాళ్ళకు కూడా ఆ ఫెలోషిప్స్ కూడా ఇస్తారన్నమాట. ఈ జేఆర్ఎఫ్ ఫెలోషిప్ కాకుండా ఆ 3 ఫెలోషిప్స్ కూడా ఉన్నాయన్నమాట. అది మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఇస్తారన్నమాట. దాంట్లోనే దానికి ఎలిజిబిలిటీ ఏంటి, దాని ఇష్యూ ఏందని అంతా ఉంటుందన్నమాట. అయితే మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి 16వ తేదీ నుంచి, ఏప్రిల్ 16 నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి May 7th 2025, May 7th లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎగ్జామినేషన్ ఫీ కట్టుకోవడానికి ఒక అడిషనల్గా ఒక డే ఉంటుంది. అది 8th May వరకు ఉంటుంది అన్నమాట. అంటే కరెక్షన్ విండో అని ఉంటుంది. కరెక్షన్ విండో అంటే మనకి అప్లికేషన్లు కొన్ని అన్నిటికి కాదు, అన్నిటిని మనం కరెక్షన్ చేయలేము. కొన్నిటిని మాత్రం కరెక్షన్స్కి అవకాశం ఇస్తాడు. అది 9, 10 తేదీ మాత్రమే. అందుకని ఫస్ట్ ఫిల్ చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి, మళ్ళీ ఛాన్సెస్ ఉండదు. అందుకని ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ డేట్స్ టెంటేటివ్గా ఇచ్చాడు. జూన్ 21 నుంచి 30 మధ్యలో జరుగుతుంది. 2 shifts ఉంటాయి అన్నమాట. అవి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. అడ్మిట్ కార్డ్స్ కూడా అప్పుడు చెప్తాడు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ 3 hours ఉంటుంది, నో బ్రేక్ మధ్యలో. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా దేనికోసం అంటే యూజీసీ నెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 3 కేటగిరీస్ ఉంటుంది. ఫస్ట్ది జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి. ఆ మూడిటికి ఏటికైనా మనం అప్లై చేసుకోవాలన్న వాళ్ళకి ఫస్ట్ కేటగిరీ కింద టిక్ చేసుకోవాలి. సెకండ్ కేటగిరీ ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి, ఈ రెండింటికి మాత్రమే. జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కి, పిహెచ్డికి కావాలనుకుని పిహెచ్డి పెట్టుకోవచ్చు అన్నమాట. థర్డ్ కేటగిరీ ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్ కోసమే వాళ్ళు థర్డ్ కేటగిరీ తీసుకోవాలన్నమాట. ఈ 3 కేటగిరీలు ఉంటాయన్నమాట. అయితే ఈ పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు 70% మార్క్స్ దీని కింద తీసుకుంటారు. ఈ ఎగ్జామినేషన్ కింద 30% ఇంటర్వ్యూ పెడతారన్నమాట. అక్కడ ఆ ఏ యూనివర్సిటీలో అప్లై చేసుకుంటే వాళ్ళు అక్కడ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారన్నమాట. అయితే ఈ క్వాలిఫై అయిన వాళ్ళు, పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు, ఆ సర్టిఫికేట్ 1 year వరకే వ్యాలిడిటీ పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళకి. అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి ఒకసారి క్వాలిఫై అయితే ఎప్పుడు ఉంటుంది. పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ పిహెచ్డి 1 year వరకే. ఆ 1 yearలో వాళ్ళు పిహెచ్డి ఎక్కడ అడ్మిషన్ చేయకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాల్సింది యూజీసీ నెట్. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీకి 1150, ఈడబ్ల్యూఎస్ఎల్కి, ఓబీసీ వాళ్ళకి 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్కి 325 రూపాయలు. ఏ గేట్వే నుంచైనా మనం పే చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, దేని ద్వారా అయినా కూడా మనం పే చేయొచ్చు అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్లో 3 steps ఉంటాయి అన్నమాట.
ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి రిజిస్ట్రేషన్. ఈమెయిల్, మొబైల్ అంటే అసలు ఫస్ట్ మన నేము, మన ఫాదర్ నేము, మన డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, ఐడీ, పాస్వర్డ్ ఇయన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇయన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఐడీ ప్రూఫ్, మెయిన్ ఐడీ ప్రూఫ్ ఏమి ఇస్తున్నాం ఆ ఐడీ ప్రూఫ్, ఈ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసేసిన తర్వాత అప్పుడు తర్వాత స్టెప్‌లో అప్లికేషన్ నెంబర్ వస్తది. ఆ అప్లికేషన్ నంబరు మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఈ రెండిటితో నెక్స్ట్ అప్లికేషన్‌లోకి లోపలికెళ్ళటానికి మనకు లాగిన్ అవ్వటానికి అయి 2 ఉండాలన్నమాట. నెక్స్ట్ లాగిన్ నెక్స్ట్ లాగిన్ అప్పుడు ఇది మనకు అప్లికేషన్ ఫిల్ ఏదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ పర్సెంటేజ్, ఏ యూనివర్సిటీలో చదివావు, ఎప్పుడు చదివావు, ఎంత పర్సెంటేజ్, ఈ డీటెయిల్స్ అంతా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవి కావాలి, లేకపోతే 4 సెంటర్స్ ఎన్నుకోవాలి, ఏవి కావాలి, ఇయన్నీ డీటెయిల్స్ అంతా సెకండ్ స్టెప్‌లో ఉంటాయన్నమాట. మనకి కేటగిరీస్ ఇయన్నీ సంబంధించి. థర్డ్ స్టెప్‌లో పేమెంట్ ఫీ ఉంటదన్నమాట. ఈ 3 స్టెప్‌లు ఒకేసారి చేసుకోవచ్చు. విడివిడిగా కూడా మనం చేసుకోవచ్చన్నమాట. అది మన ఫోటో ఇచ్చేప్పుడు 80% ఫేస్ ఉండేట్టుగా ఫోటో తీసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ వైట్‌లో ఉండాలి. మామూలుగా జనరల్‌గా బ్లూలో ఉంటుంది. వైట్‌లో ఉండాలన్నమాట. అలాగే మనం అప్లోడ్ చేసేప్పుడు సిగ్నేచర్ కూడా మనం హ్యాండ్ రైటింగ్‌తో రాసి దాన్ని కూడా స్కాన్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వాటి సైజెస్ అన్నీ తర్వాత చెప్తాను డీటెయిల్‌గా. అంతా ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. అది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈసీనెట్ వెబ్సైట్‌లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంటుంది. ఆ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్‌గా చదువుకోవాలి. దాంట్లో ఈసీనెట్ సబ్జెక్ట్ అంటాడు, సబ్జెక్ట్ కోడ్ అంటాడు, లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్ అంటాడు, వాటి సిటీని కోడ్ అంటాడు. నెక్స్ట్ 4లో వచ్చేసి పీజీ సబ్జెక్ట్స్ దేర్ కోడ్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ 5లో వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వాటి కోడ్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ 6లో స్టేటు వాటి కోడ్ ఇస్తాడు. ఇవన్నీ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫిల్ చేసేప్పుడు మీ సబ్జెక్ట్ ఏందంటాడు. ఆ సబ్జెక్ట్ కోడ్ ఎయ్యాలి. అవన్నీ అపెండిక్స్‌లో ఉంటదనమాట. అవన్నీ మనం నోట్ చేసి పెట్టుకొని మనం ఫిల్ చేసేప్పుడు ఎంటర్ చేయాల్సొస్తుంది అపెండిక్స్. 10 దాకా ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ మెయిన్ అపెండిక్స్ అనమాట. సీబీటీ ఎగ్జామినేషన్ ప్రొసీజరు అది అపెండిక్స్ 7లో ఉంటది. టోటల్‌గా 10 అపెండిసెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అప్‌లోడింగ్ మనకు ఫైల్స్ జేపీజీ ఫైల్స్ మాట. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాట మన పాస్‌పోర్ట్ ఫోటో అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. అది జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. అది 10 నుంచి 200 కేబీలో ఉండాలి. కిలోబైట్స్ అంటే అది ఫైల్ సైజ్ మాట. ఆ సైజ్ మనం స్కాన్ చేసిన ఫోటో మన పాస్‌పోర్ట్ అప్‌లోడ్ చేస్తుంది. అది సైజ్ వచ్చి జేపీఈజీ ఫార్మాట్‌లోనే ఉండాలా. సైజ్ 10 నుంచి 200 కేబీలో ఉండాలి. సో, మనకు తెలియకపోతే నెట్ సెంట్రల్‌కి వెళ్తే వాళ్ళు ఆ సైజు చేస్తారన్నమాట. ఆ ఫేస్ 80% కనపడాలా. వెనక బ్యాక్‌గ్రౌండ్ ప్లెయిన్‌గా ఉండాలి. వైట్‌గా ఉండాలా. మనకి అలాగే సిగ్నేచర్ చేసేటప్పుడు సిగ్నేచర్ మనం అక్కడ బ్లూ పెన్‌తో కానీ బ్లాక్ పెన్‌తో చేసి దాన్ని కూడా స్కాన్ చేసి అది కూడా 4 నుంచి 30 కేబీ మధ్యలో ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. ఈ 2 మన అప్లికేషన్ అప్పుడు అప్లోడ్ చేయాల్సొస్తుంది ఫోటోస్ లాగా చేసి వాటిని జేపీఈజీ ఫార్మాట్‌లో చేసి అప్లోడ్ చేయాల్సి. ఆ సైజులోనే ఉండాలి. ఆ ఫార్మాట్‌లోనే ఉండాలి. అది లేకపోతే అప్లోడ్ కాదు. ఎక్కువ సైజ్ ఉంటే మనకక్కడ ఎక్కువ సైజ్ ఉందని చెప్పదు. అప్లోడ్ కాదు. కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మనం తెలిస్తే మనమే చేసుకోవచ్చు. మనకు తెలియకపోతే నెట్ సెంటర్‌లకు ఆ సైజెస్ చెప్తే వాళ్ళు చేసి అప్లోడ్ చేస్తారన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపరు జనరల్ పేపరు. 50 క్వెషన్స్ 100 మార్క్స్. సెకండ్ పేపరు సబ్జెక్టు 100 క్వెషన్స్ 200 మార్క్స్. టోటల్ 300 మార్క్స్ 150 క్వెషన్స్ మాట. జనరల్ పేపర్‌లో మనకి టీచింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్స్, మనకి కాంప్రహెన్షను, యాప్టిట్యూడ్, మనకి రీజనింగు, ఇండియన్ లాజిక్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ 10 చాప్టర్స్ ఉంటాయి. మనకి వెబ్సైట్ కూడా చెప్తాను. ఈ సిలబస్ ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకో. సెకండ్ పేపర్ మీ సబ్జెక్ట్. ఆల్ క్వెషన్స్ కంపల్సరీ అన్నీ రాయాల్తేనే మార్కులు వస్తాయన్నమాట. చాయిస్లు లేవు ఇక్కడ. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్లో ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైపు. నెగిటివ్ మార్క్స్ ఉండదు. గుర్తుపెట్టుకొని నో నెగిటివ్ మార్కింగ్. మనకు ఒకవేళ తప్పైనా తప్పు అంతే కానీ దాని నెగిటివ్ మార్కింగ్ లేదు. టోటల్గా 3 అవర్స్ 2 పేపర్స్ కంటిన్యూగా జరుగుద్ది ఎగ్జామ్. మధ్యలో బ్రేక్ ఉండదు. 3 అవర్స్ జరుగుతుంది అనమాట. సబ్జెక్ట్ పేపర్ సెకండ్ పేపర్ సబ్జెక్ట్ పేపర్ అన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేప్పుడు మనకు అప్లికేషన్ ఫస్ట్ చెప్పాను కదా,
ఈమెయిల్ ఐడి, మనకి మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మన అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని నోట్ చేసుకోవాలా, పాస్వర్డ్ కంపల్సరీ నోట్ చేసుకోవాలి. అవి 2 తేడా వస్తే మళ్ళీ మనం లాగిన్ కాలేము లోపలికి. రేపు అడ్మిట్ కార్డుకి కానీ దేనికైనా ఇంకా లాగిన్ అవ్వాలంటే నీ అప్లికేషన్ నెంబరు, నీ పాస్వర్డ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మన పాస్వర్డ్ అవి 2 నోట్ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్స్లో మనం అన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్గా చదువుకోండి. అప్లికేషన్ ఫస్ట్ స్టెప్లో మన పర్సనల్ నేమ్, అకాడమిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మొత్తం మనకి పీజీ కోర్సెస్, వాటి సబ్జెక్టు, వాళ్ళ పర్సంటేజ్, ఎక్కడ చదివావు, ఏ యూనివర్సిటీ చదివావు, ఈ డీటెయిల్స్ అంతా. అందుకోసం అవన్నీ మనకి ఆ ఫామ్ దగ్గర తెచ్చి పెట్టుకోవాలి మనం అవన్నీ ముందే జాగ్రత్తగా. లేకపోతే ముందే నోట్ చేసి పెట్టుకోవాలి. ఫీ, కన్ఫర్మేషన్ ఫీ లాస్ట్లో అన్నీ ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్లో ఇవన్నీ ఉంటుందన్నమాట. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, ఏ కేటగిరీ, జనరల్ కేటగిరీ, రిజర్వేషన్ ఏమైనా ఉందా, అది ఐడెంటిటీ ప్రూఫ్ మనం ఏం పెడతాను, ఆధార్ పెడతాను, లేకపోతే పాన్ కార్డ్ పెడతాను, ఐడి ప్రూఫ్. ఇక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తామో ఆ ఐడి నెంబర్ ఇస్తామో అదే ప్రూఫ్ రేపు ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి, వేరే తీసుకెళ్ళడానికి లేదు. అది అందుకొని మన ఆధార్ అయితే ఆధార్ నెంబర్ నోట్ చేయాలి, పాన్ అయితే పాను, అట్లా అడ్రస్, అట్లా ఫోన్ నెంబరు, ఈమెయిల్. ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం మనకి పాస్వర్డ్ కొట్టేప్పుడు మనకు కంపల్సరీ పాస్వర్డ్లో 13 క్యారెక్టర్స్ ఉండాలి. మళ్ళీ అప్పర్ కేస్ ఉండాలా, లోయర్ కేస్ ఉండాలా, న్యూమరల్స్ ఉండాలా, మనకి సింబల్స్ ఉంటాయి కదా, స్పెషల్ సింబల్స్, క్యారెక్టర్స్ అవైనా ఉండాలి. ఎట్, స్టార్లో ఎంటర్లో అది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అది కంపల్సరీ ఉండాలన్నమాట. అవి ముందే మనం కన్ఫర్మ్ చేసుకుని ఏ పాస్వర్డ్ ఇవ్వాలో అది టైప్ చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ నువ్వు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తావో ఆ పాస్వర్డ్ ఆ అప్లికేషన్ నెంబర్తోటే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఇంక ఛాన్స్ లేదు. అందుకని జాగ్రత్తగా ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నావో అది నోట్ చేసి పెట్టుకోవాలి, అప్లికేషన్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోవాలి. స్టెప్ 2లో వచ్చేసి ఇది మొత్తం మనకి ఇంకా డీటెయిల్స్, పీజీ డీటెయిల్స్ కానీ, వాటి ఎగ్జామినేషన్, పీజీ సెంటర్, యూనివర్సిటీస్, వాటి నేమ్స్, ఏ సంవత్సరం పాస్ అయ్యి ఎంత పర్సంటేజ్, ఈ మొత్తం నెట్ సబ్జెక్ట్ ఏంది, ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నావు, ఏ స్టేట్ వాళ్ళు, ఏ స్టేట్ నీ కోడ్, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ సెకండ్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. అన్ని కోడ్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. థర్డ్ స్టెప్ వచ్చేసి మన పేమెంట్ అన్నమాట. పేమెంట్ ఏ పేమెంట్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్కి రిక్వైర్డ్ అప్లికేషన్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ ఉండాలా, మనకి నేమ్ ఇచ్చేప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారం ఇచ్చుకోవాలి. పీజీ మార్క్స్ రెడీగా పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటే వాళ్ళు ఆ నెంబర్ వేయాల్సి వస్తుంది. అదే మనం అప్లోడ్ ఏం చేయలేదు, నెంబర్ వేయాల్సి వస్తుంది. అవన్నీ నోట్ చేసి అక్కడ పెట్టుకోవాలి. ప్రూఫ్లు, ఐడి ప్రూఫ్ ఏదైతే ఆధార్ నెంబర్ అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజు చెప్పాను ఇందాక, స్కాన్ చేసి అవి పెట్టుకోవాలి మనం. సబ్జెక్ట్ అండ్ సిలబస్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చి అపెండిక్స్ 2లో ఉంటాయన్నమాట. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ యూజీసీ నెట్ అప్లై చేయడానికి, పీజీ రిలేటెడ్ ఫీల్డ్ మనం చేంజ్ చేసుకోవాలి. సిలబస్ ఎక్కడ అంటే మనకి ఈ ఎన్టీఏ వెబ్సైట్లో మనకి సిలబస్ ఉండదు. సిలబస్ ఉండే వెబ్సైట్ వేరు, అది వచ్చేసి యూజీసీ నెట్ ఆన్లైన్.in. యూజీసీ నెట్ ఆన్లైన్.inలో మనకి న్యూ సిలబస్ అనే కింద సిలబస్ న్యూ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే న్యూ సిలబస్, అక్కడ మనకి ఫస్ట్ పేపర్ సిలబస్, సెకండ్ పేపర్ సిలబస్ మొత్తం అక్కడ ఉంటుంది అన్నమాట. ఈ ఎన్టీఏ వెబ్సైట్లో మనకి సిలబస్ దొరకదు. అలాగే ఫిజికల్గా మనకి సిలబస్ ఎవరు ప్రొవైడ్ చేయరు. అట్లాగే ఎగ్జామినేషను ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. హిందీలో కావాలంటే హిందీలో ఆప్షన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు, ఇంగ్లీష్ ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇంగ్లీష్ వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది అన్నమాట. అలాగే లాంగ్వేజెస్, ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ రాసే వాళ్ళకి, ఉర్దూ సబ్జెక్ట్ రాసే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఆ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నమాట. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్, నో మార్క్స్ ఫర్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఒకటి ఉంటుంది. డ్రాప్ క్వశ్చన్స్కి కూడా ఉండదన్నమాట. ఆల్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తేనే అన్ని మార్కులు వస్తాయి అన్నమాట. అట్లాగే క్రైటీరియా అన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఎడ్యుకేషనల్ జనరల్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పీజీలో 55% ఉండాలి. ఓబీసీ వాళ్ళకి, ఎస్టీ, కొంతమంది థర్డ్ జెండర్కి, పీడబ్ల్యూ వీళ్ళందరికీ 50% అంటే చాలు అన్నమాట. ఫైనల్ ఇయర్ పీజీ చేసేవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కానీ, చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీ అయితే వాళ్ళు 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు దాకా సర్టిఫికేట్ ఇవ్వరు అన్నమాట. అలాగే పీహెచ్డీ అడ్మిషన్ వాళ్ళైతే 1 ఇయర్ లోపలే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని ఎలిజిబిలిటీ 1 ఇయరే, ఆ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ.
అలాగే పీజీ డిప్లొమా ఫారెన్ డిగ్రీస్ కొన్ని ఉంటాయి. అయి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ వాళ్ళు రికగ్నైజ్ చేసినవి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే 4 ఇయర్స్ యూజీ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ 75% ఉన్నవాళ్ళు కూడా జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ. అంటే ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన మామూలు డిగ్రీ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా 4 ఇయర్స్ ఉంది వాళ్ళకన్నమాట అది. పిహెచ్డి హోల్డర్స్ బిఫోర్ 19 సెప్టెంబర్ 1991 వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంది ఎలిజిబిలిటీకి. ఇట్లా 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి. వాళ్ళు ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్కి ఉంటుంది కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ ఉండదు వాళ్ళది. అంటే మల్టిపుల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా ఒక పీజీ 2-3 పీజీలు చేసి ఉంటారు. అప్లై చేసేప్పుడు ఒక పీజీకి అప్లై చేయాలి, ఒక అప్లికేషన్ ఎలిజిబిలిటీ. నేను 2 సబ్జెక్టులకు ఒకేసారి అప్లై చేస్తుంటేనే కుదరదు. నో నీడ్ ఫర్ సెండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏం మనం పంపించాల్సిన అవసరం లేదు. అలాగే ఎగ్జామ్షన్స్ క్రైటీరియా నెట్ స్లెట్ మనం మినీ ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ కావాలంటే అయితే ఈ సెట్ బిఫోర్ జూన్ 2002లో ముందు ఎవరైతే సెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు నేషనల్ వైడ్ ఎలిజిబిలిటీ అన్నమాట. వాళ్ళు ఇంక ఇప్పుడు నెట్ రాయబడలే, వాళ్ళు ఏ స్టేట్లో అయినా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్కి. అంటే స్లెట్ ఆఫ్టర్ జూన్ 2002లో రాసిన వాళ్ళు, అక్కడి నుంచి రాసిన వాళ్ళు ఏ స్టేట్లో రాస్తారో ఆ స్టేట్ వరకే ఎలిజిబిలిటీ, ఇంకా తర్వాత ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. ఆ స్టేట్ వరకే వాళ్ళు ఎలిజిబిలిటీ అన్నమాట వాళ్ళు. అలాగే యూజీసీఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ ప్రియర్ టు 1989 ముందు రాసిన వాళ్ళకి నెట్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఇవి 3 ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి జేఆర్ఎఫ్ ఒక్కదానికే ఏజ్ ఉంటుంది. ఏజ్ 30 ఇయర్స్ లోపల ఉండాలా. జూన్ 1కి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళే జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్కి మనకి పిహెచ్డి అడ్మిషన్కి అసలు నో ఏజ్ లిమిట్ అన్నమాట. అయితే వీటిలో 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఫర్ ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ ఉమెన్స్కి వచ్చి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది జేఆర్ఎఫ్. అంటే వాళ్ళు 35 ఇయర్స్ దాకా చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఆర్మ్ ఫోర్సెస్ ఎల్ఎల్ఎం వాళ్ళు రాసిన వాళ్ళకి కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. అలాగే రిజర్వేషన్ పాలసీ ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 7.5%, ఓబీసీ వాళ్ళకి 27%, మామూలు అన్నిట్లాగే. ఈడబ్ల్యూఎస్ 10%, పీడబ్ల్యూ 5% హారిజాంటల్ మొత్తం కింద. స్టేట్ ఓబీసీ లిస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు నేషనల్ లిస్ట్ ప్రకారమే, సెంట్రల్ లిస్ట్ ప్రకారం ఓబీసీ కన్సిడర్ చేస్తారు. అలాగే పీడబ్ల్యూ ప్రొవిజన్ వాళ్ళకి 30% మనకి బెంచ్ మార్క్లో డిజేబిలిటీ ఉండాలి. వాళ్ళ సర్టిఫికేట్లో అన్ని ప్రూఫ్లు కంపల్సరీ. అడ్మిట్ కార్డు గైడ్లైన్స్ వచ్చేసి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లోనే ఉన్నాయి. యూజీసీ నెట్ వెబ్సైట్ ఉంది కదా, దాని నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళు మనకి ఫిజికల్గా మనకి ఇంటికి ఏం పంపారు. అలాగే డూప్లికేట్ ఇష్యూస్ కూడా ఏమి ఉండదు అక్కడ మనకి. మన ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి, సేమ్ ఫోటో మనం అప్లికేషన్లో ఏదైతే అప్లోడ్ చేస్తామో అదే ఫోటో తీసుకెళ్ళాలి అక్కడికి కూడా. అందుకని మనం ఇప్పుడు అప్లోడ్ ఏదైతే చేస్తామో ఏ ఫోటో అంటే ఆ ఫోటో అప్లోడ్ చేయొద్దు. మీ దగ్గర ఒక 4-5 ఫోటోలు పెట్టుకొని ఆ ఒకటి స్కాన్ చేసి దానికి అప్లోడ్ చేయండి. అవే ఫోటోలు మనం అక్కడ తీసుకెళ్ళాలి. కొన్నిసార్లు 2 ఫోటోలు కూడా అవసరం అవుతుంది. అక్కడికి 2-3 ఫోటోలు తీసుకెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్కి. అక్కడ తీసుకెళ్తే మనకి అక్కడ ఐడి ప్రూఫ్ అక్కడ అంటించి అప్లికేషన్లో సంతకం చేయాల్సి వస్తుంది. ఇదే ఫోటో ఉండాలి, నువ్వు ఏదైతే అప్లోడ్ చేసి అదే ఫోటో. ఈరోజు ఏదో అప్లోడ్ చేసేసి రేపు ఇంకో ఐడి పాస్పోర్ట్ తీసుకెళ్తే కుదరదు. అలాగే ఐడి ప్రూఫ్, ఇప్పుడు మనం ఐడి ప్రూఫ్కి ఆధార్ పెడితే ఆ ఆధారే తీసుకెళ్ళాలి, పాన్ పెడితే పానే తీసుకెళ్ళాలి. అందుకని అది కూడా ఒరిజినలే తీసుకెళ్ళాలి, అది కూడా ఇంపార్టెంట్. అట్లా ఏంటి వితౌట్ వ్యాలిడిటీ ఏది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలా ఉండదు అక్కడ. ఎగ్జామ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 2 hours బిఫోర్ వెళ్ళాలి అక్కడికి. మనం రిజిస్ట్రేషన్ మనకి లోపలికి వెళ్ళి అలవ్ 30 minutes బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 30 minutes ముందు క్లోజ్ చేసేస్తారు. ఇంక తర్వాత అలవ్ చేయరు. బిఫోర్ 30 minutes క్లోజ్ చేసేస్తారు గేట్లు. మనకు కంప్యూటర్ ఇస్తారు, ఆ కంప్యూటర్లో మనం ఆన్ చేస్తారు. కరెక్ట్గా టైంకి ఓపెన్ అవుతుంది, దాంట్లో మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మన ఫోటో వచ్చేస్తుంది అక్కడ, ఆ కింద క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, మనం ఆన్సర్. ఎగ్జామ్ అయిపోయిన కానీ కరెక్ట్గా అదే క్లోజ్ అయిపోతుంది టైం అయిపోయిన కానీ. అక్కడ పైన కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది టైము. దాని ప్రకారం మనం చూసుకొని ఎగ్జామ్స్ మనం వాచ్లు పెట్టుకోవడానికి అన్నీ అలవ్ చేయరు అక్కడికి. అది ఎలక్ట్రానిక్ వాచ్ అని అన్నీ అలవ్ చేయరు అనమాట. అందుకని ఎన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలవ్ లేదు అక్కడ. టైం కౌంట్ అవుతుంది, దాన్ని చూసుకొని మనం త్వరగా ఆన్సర్లు చేయాలి. టైం చాలా క్రైటీరియా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒకవేళ ఈ సిబిటి మోడ్ కొత్తగా ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ లేదు,
తెలియదు అసలు అనుకున్నప్పుడు మనకి www.nta.ac.in దాంట్లో క్విజ్ అని ఉంది, /క్విజ్ అని. అక్కడికి వెళ్తే ఆ క్విజ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకి ఈ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ మోడల్ ఎలా ఉంటుంది, మనం అంటే అక్కడ ఆన్లైన్లో మనకి ఎలా వస్తుందో అదే మోడల్ ఇక్కడ మాక్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎట్లా క్లిక్ చేయాలో, పక్కన క్వశ్చన్ ఎట్లా వస్తుంటుంది, ఆన్సర్ ఎలా చేయాలి, అదంతా మనం చూసుకోవచ్చు. మార్కింగ్ ఫర్ రివ్యూ ఉంటుంది. అంటే మళ్ళీ చూస్తాం, రివ్యూ చేసి పెట్టుకుంటే ఊరికి మార్కింగ్ చేసి పెడతాం, తర్వాత దాన్ని మళ్ళీ ఆన్సర్ చేస్తాం ఒకేసారి చేయకుండా. అట్లా అసలు అవసరం లేదు. మనం వస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే ఫస్ట్ ఒకసారి చూసుకుని అన్నీ వెళ్ళిపోయి సెకండ్ టైం మళ్ళీ పైనుంచి వచ్చుకుంటే రిమైనింగ్ ఆన్సర్ ఫస్ట్ తెలిసిన టకటకటగా చేసేసేయండి. తర్వాత రెండోసారి స్టెప్ పైనుంచి వచ్చుకుని మళ్ళీ వచ్చేప్పుడు రిమైనింగ్ చేసుకుంటారు. అని ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. ఆన్సర్ కీ ఛాలెంజ్ ఒకసారి ఎగ్జామినేషన్ మనకి అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రొవిజనల్ కీ రిలీజ్ చేస్తాడు. ప్రొవిజనల్ కీ రిలీజ్ చేసినప్పుడు మనకి మన రెస్పాన్స్ షీట్, అంటే మనం ఏదైతే ఆన్సర్ చేస్తామో ఆ షీట్ కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. మన ఆన్సర్ చేసిన క్వశ్చన్ పేపర్ మనకి దేనికైతే ఆన్సర్ చేసామో ఆ రెస్పాన్స్ షీట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. అది 2 డేసే ఉంటుంది అంతే. మన ఆ లోపల డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత మనకు ఉండదు అది. అలాగే మనకి ఏదైనా తప్పు అనిపిస్తే ప్రొవిజనల్ కీలో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఒక్క క్వశ్చన్కి 200 రూపీస్ కట్టి ఆన్లైన్లోనే ఛాలెంజ్ చేయొచ్చు. అది మన ప్రూఫ్లు పెట్టేది, ఈ ప్రూఫ్ ఇది ఒరిజినల్, మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు అని చెప్పేసి ఛాలెంజ్ చేయొచ్చు. అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనలైజ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ కీ ఇస్తాడు. అప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తాడు అన్నమాట. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఓన్లీ 6% టోటల్ క్యాండిడేట్స్లో 6% మాత్రం క్వాలిఫై చేస్తాడు. 40% జనరల్ వాళ్ళకి మినిమం ఉండాలి. వాళ్ళకి మార్కులు 40% వచ్చి ఉండాలి. రిజర్వేషన్ వాళ్ళకి 35% మినిమం మార్క్స్ వచ్చి ఉంటేనే వాళ్ళు కట్ ఆఫ్కి ఎలిజిబిలిటీ అన్నమాట. మినిమం ఎలిజిబిలిటీ అది. టోటల్ 6% తీస్తాడు. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ వైజ్ తీస్తాడనమాట. మొత్తం ఆ ఫైనల్ రిజల్ట్ ఇస్తారన్నమాట. ఇది ప్రధానంగా మనకి దీనికి సంబంధించి. మనకు అలాగే వెళ్ళేప్పుడు అప్లికేషన్కి ఫిల్ చేసినట్టు ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా చదువుకొని మనం పీజీ కోడ్, సబ్జెక్ట్ కోడ్లు, సెంటర్ కోడ్లు 4 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మన ఎగ్జామినేషన్కి. వాడు ఏదో ఒకటి ఇస్తాడు. కొన్నిసార్లు వాటిల్లో కూడా ఇవ్వకుండా వేరే సెంటర్లు కూడా ఇస్తాడు ఎగ్జామినేషన్కి. సో అందుకని ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్లు ఇవన్నీ చూసుకొని పోవాలి. ఇది ప్రధానంగా దీనికి సంబంధించి మన యూజీసీ నెట్ డీటెయిల్స్. ఇంకా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో డౌన్లోడ్ చేసి డీటెయిల్గా చదువుకొని ఫిల్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.